జరిగిందేదో జరిగిపోయింది. ఓనర్ గారి అబ్బాయికి నేను సర్ది చెప్తాను. అది కాదే, తను పెద్ద పెద్ద కేకలు వేస్తుంటే నువ్వు ఎలా సమాధానం చెప్తావు? నేను చెప్పాల్సింది సర్ది చెప్పాను. ఎదుటి వాళ్ళు ఆవేశంగా మాట్లాడుతున్నప్పుడు మనం కొంచెం తగ్గి మాట్లాడాలి. మనం కూడా ఆవేశపడితే గొడవ అవుతుంది. ఆయన అన్నారు కూడా, ఆడవాళ్ళంతా ఒకే చోట చేరితే పనేం జరుగుతుంది అని. ఇప్పుడు మనం మాట్లాడుకోవడం చూసాడే అనుకో, పెద్ద రచ్చ అవుతుంది. ఎవరి పనుల్లో వాళ్ళ ఉందాం. ఇప్పుడు నువ్వు కూడా వెళ్ళి నీ పని చూసుకో. వెళ్ళు. ఏంటో నువ్వు నిర్ణయాలు బాధ్యతలు అన్నీ నువ్వే తీసుకుంటావు. తప్పదు కదా, చేమీ కాదు. మీ ఉద్యోగాలు పోకుండా నేను చూసుకుంటాను. వెళ్ళు. %50 తీసేద్దాం. 50 మంది చేసే పని ఒక్క మిషన్ చేస్తుందన్నా. అయ్యో, మాడిపోయిందే. ఈ ఇంట్లో ఎక్కడ పెట్టిన వస్తువు అక్కడ ఉండట్లేదు. క్షణాల్లో మాయమైపోతుంది. అబ్బా, ఇప్పుడేమైందని అంతలా అరుస్తున్నావు? అసలేమైందో చెప్పు. అరే, ఇందాక నా ఫోన్ డైనింగ్ టేబుల్ మీద పెట్టాను. ఇప్పుడు చూస్తే అక్కడ లేదు. అవునా? నాకు కూడా అంతేనే. నువ్వలా వెళ్ళగానే బయటెక్కడో పిల్లరిచినట్టు అనిపించింది. ఎక్కడుందా అని వెళ్ళి చూస్తే ఎక్కడా కనిపించలేదు. అంతా మాయలా ఉంది. అమ్మా, ఎవరో కావాలని చేసినట్టున్నారమ్మా. అవునా? కానీ ఇంట్లో మనం తప్ప ఇంకెవరున్నారే? మీ నాన్న. ఇది ఖచ్చితంగా మీ నాన్న పనే అయి ఉంటుంది. ఏం పని పాట లేకుండా ఖాళీగా కూర్చున్నారు కదా అని ఒడియాల దగ్గర కాపలా పెట్టాను. దానికి కోపం వచ్చినట్టుంది. లేక లేక ఒక చిన్న పని చెప్తే అది కూడా సరిగా చేయలేకపోయారు. అంత నా కర్మ. ఇంటికి రాని చెప్తాను. Sir, may I come in, sir? Come in. సార్, మీరు చెప్పిన కొత్త రూల్స్ గురించి ఎంప్లాయీస్ అందరికీ చెప్పాను. కానీ సార్, వాళ్ళు చాలా సమస్యల్లో ఉండి ఇక్కడ పని చేస్తున్నారు. ఇలా సడన్ గా శాలరీలు తగ్గించి జాబ్ నుంచి తీసేస్తే కష్టం అవుతుంది. ప్లీజ్ సార్, ఒక్కసారి వాళ్ళ గురించి ఆలోచించండి. నేను ఆల్రెడీ డెసిషన్ తీసుకున్నాను. రూల్స్ మార్చడం కుదరదు. అది కాదు సార్, ఎన్నేళ్ళు సిన్సియర్గా పనిచేశారు. సడన్ గా ఇలా రూల్స్ మారిస్తే అందరూ ఇబ్బంది పడాల్సి వస్తుంది సార్. అర్థం చేసుకోండి సార్. Stop it! Stop it! Stop it! నేను చెప్పినట్టు వినకపోతే అందరూ వెళ్ళిపోవచ్చు. మీకు ఇవ్వాల్సిన జీతాలు వేరే వాళ్ళకి ఇస్తే హ్యాపీగా పని చేసుకుంటారు. ఏంటయ్యా, ఎంతసేపు వెయిట్ చేస్తున్నావు? అతను ఇంకా రాలేదేంటి? అదే అర్థం కావట్లేదు. ఎప్పుడు లేటుగా వచ్చేవాడు కాదు. ఈ రోజు ఎందుకు లేట్ అయిందో తెలీదు. ఒక ఫోన్ చేస్తే విషయం తెలుస్తుంది కదా. అదిగో మన రాజా వస్తున్నాడు. హాయ్ రాజా, హౌ ఆర్ యు? ఫైన్. ఇతని పేరు రాజారావు. ఏ గేమ్ ఆడినా రాజులా గెలుస్తాడు.
ఈయనకు ఆ పేరు ఎందుకు వచ్చిందంటే ఇంతవరకు ఏ టోర్నమెంట్లో అయినా ఓడిపోయిన దాఖలాలు లేవు. ద రియల్ కింగ్. అంతేకాదు ఆయన లక్ ఎలా ఉందంటే ఓటమనేది ఆయన దరిదాపుల్లో కూడా రాదు. గోల్డెన్ హ్యాండ్. ఈయన స్ట్రాటజీ గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. ఈయన గురి పెట్టాడంటే గోల్ కొట్టాల్సిందే. జాక్పాట్ జాకీ. అన్ని కరెక్ట్ గానే ఉన్నాయి కదా? కరెక్ట్ గానే ఉన్నాయి. త్వరగా కానివ్వండి. ఆ, ఆ, అక్క సుజాతక్క, ఇవి నువ్వు కట్ చేసినవే కదా? అవును మేడం. కొంచెం సైజులు తక్కువగా ఉన్నాయంటున్నారు, చూడండి. సారీ మేడం, మళ్ళీ అలా కాకుండా చూసుకుంటాను. చూసారు కదా ఓనర్ గారి కొడుకు ఎంత స్ట్రిక్ట్ గా ఉన్నారో. చూసుకుని పనిచేయండి. అలాగే మేడం. హలో, హలో, నేను అగస్త్య ఫ్యాక్టరీ నుంచి మేనేజర్ని మాట్లాడుతున్నానమ్మా. చెప్పండి సార్. నిన్న మీరు పంపించిన లోడులో క్లాత్ పీసెస్ తక్కువగా వచ్చాయమ్మా. మీరు పైన వేసిన నెంబర్ ఏమో ఒకటి ఉంటుంది, లోపల క్లాత్ పీసెస్ ఏమో తక్కువగా ఉంటున్నాయి. మీరు లోడ్ పంపించే ముందు చెక్ చేసుకోకపోతే ఎలాగమ్మా? అవునా సార్? అవునా అని అంత తేలిక అంటావేంటమ్మా? మీరు 250 ఉన్నాయంటారు, అందులోనేమో 210 ఉంటాయి. ఇలా అయితే మాకింత లాసు. సారీ సార్, ఇక్కడ నుంచి ప్రతి ప్యాకింగ్ నేనే చెక్ చేసి పంపిస్తాను. సరే అమ్మా. సరే సార్, ఇక మీదట అలాంటి తప్పు జరగదు. నేను చూసుకుంటాను, ఓకేనా? సారీ సార్. ఏమైందే? చేయలేదు. ఇంతసేపు ఫోన్ లేదో కంగారుగా మాట్లాడుతున్నావు కదా? అదేనే, అగస్త్య ఫ్యాక్టరీ వాళ్ళు ఫోన్ చేశారు. అయ్యో, వాళ్ళు నిన్నే ఫోన్ చేశారే. నేను నీకు చెప్పడం మర్చిపోయాను. నిన్న పంపించిన లోడ్లో ఏదో తేడా వచ్చిందంట. రేయ్, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను రా. అలా మర్చిపోతే ఎలా విజయ్? నీకు చెప్దాం అనుకున్నాను, ఏదో పనిలో పడి మర్చిపోయాను. మనం పంపించే ప్రతి లోడ్లోనూ క్లాత్ పీసెస్ తగ్గుతున్నాయంట. అలా అయితే ఎలా చెప్పు? ఇప్పుడు మనం ఏం చేద్దామే? ఏం చేయడం ఏంటి? ఇప్పుడు ఫోన్ చేసి అదే అడుగుతున్నారు. శభాష్ శభాష్ శభాష్. నేను వచ్చిన ఈ ఒక్క రోజులోనే ఇన్ని జరుగుతున్నాయంటే నేను రాకముందు ఎన్ని అవకతవకలు జరుగుంటాయి. వర్కర్స్ ని తీసేస్తానంటే మా నాన్న మొత్తం లక్ష్మియే చూసుకుంటుందని చెప్పారు. ఇదేనా చూసుకోవడం? ఇదేనా నువ్వు తీసుకున్న బాధ్యత? మాట్లాడండి. తప్పెక్కడ జరుగుతుంది? సార్ సార్, అది నాకు అగస్త్య కంపెనీ నుంచి మెయిల్ వచ్చింది. ప్రతి బాక్స్ లోనూ క్లాతులు తక్కువ అవుతున్నాయని చెప్పారు. 24 గంటల్లో తప్పెక్కడ జరుగుతుందో కనుక్కుని చెప్తానని చెప్పాను. హే, అదే టైం నేను నీకు ఇస్తున్నాను. 24 గంటల్లో తప్పెక్కడ జరుగుతుందో కనుక్కుని చెప్పకపోతే ముందు నేను జాబ్ లోంచి తీసేస్తాను. మైండ్ ఇట్.